వెలుగుపై చీకటి మీద విజయం. అంతర జ్ఞానం. దీపం వెలిగించడం అంటే మనలోని సత్యం, జ్ఞానం, దైవ చైతన్యం అనే అంతర వెలుగును మేల్కొలపడం. దీపాల వెలుగు మన హృదయం నుండి అజ్ఞానం, భయం, దుఃఖం, నెగటివ్ ఆలోచనలు తొలగించమని గుర్తుచేస్తుంది. ఆత్మ వెలుగు ప్రకాశిస్తే చీకట్లు కనుమరుగవుతాయి. శుభంపై అశుభం మీద విజయం. ఇది మనలోని ధర్మం, ప్రేమ, సత్యం అనే ఉన్నత స్వభావం, లోభం, అహంకారం, కోపం, మోహం వంటి తక్కువ స్వభావాలపై గెలవడాన్ని సూచిస్తుంది. లార్డ్ రాముడు రావణుడిని జయించినట్లే మనం కూడా మనలోని రావణుని, దశముఖమైన దుర్గుణాలను జయించాలి. శుద్ధి మరియు పునరుద్ధరణ. దీపావళికి ముందు ఇల్లు శుభ్రం చేయడం అంటే మన మనసు, హృదయం శుద్ధి చేయడమే. పాత బాధలు, చెడు అలవాట్లు, ద్వేషాలను వదిలి కొత్త వెలుగు, సానుకూలతను ఆహ్వానించాలి. లక్ష్మీదేవి కృప. లక్ష్మీదేవి కేవలం ధనానికి గాక, అంతర ఐశ్వర్యానికి చిహ్నం. శాంతి, కృతజ్ఞత, దయ, తృప్తి. మన హృదయం స్వచ్ఛంగా, మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు నిజమైన సంపద మన జీవితంలో ప్రవహిస్తుంది. ఆత్మ జ్ఞానం. వెలుగుల వరుసలు అన్ని ప్రాణులలో ఉన్న దైవ కాంతిని సూచిస్తాయి. ఆధ్యాత్మికంగా దీపావళి అంటే నేనే ఆ వెలుగు అనే జ్ఞానాన్ని పొందడం. అది ప్రపంచంతో ఏకత్వంను గుర్తించడం. సారాంశం. దీపావళి అనేది బయట దీపాలు వెలిగించడం కాదు, మనలోని దైవ వెలుగును మేల్కొలపడం.